హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కోసం నోటీస్ అనేది రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి అన్ని వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు నోటిఫికేషన్ చూసినట్లయితే ద కోచింగ్ క్లాసెస్ ఫర్ సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ ఎగ్జామినేషన్ 2025 will start from the 18/7/2024 to 18/4/2025 at the TGBC ESDTC TGBC స్టడీ సర్కిల్, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్. సో ఈ కోచింగ్ అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే, క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే 18/7 నుంచి నెక్స్ట్ ఇయర్ 18/4 వరకు ఈ క్లాసెస్ అని వీళ్ళు కోచింగ్ అనేది ఇస్తున్నారు. సో మినిమం మనం చూసుకుంటే 8 months అనేవి వీళ్ళు కోచింగ్ ఇస్తున్నారు. సో చూసుకున్నట్లే కోచింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ది 150 క్యాండిడేట్స్. అంటే 150 క్యాండిడేట్స్కి వీళ్ళు కోచింగ్ ఇస్తారు. ఎగ్జామ్ రాసినలో ఒక 150 క్యాండిడేట్స్ని మెరిట్ వైజ్గా తీసుకొని వీళ్ళకి 150 మెంబర్స్కి కోచింగ్ అనేది ఇస్తుంది. సో అవుట్ ఆఫ్ విచ్ 100 మెరిటెడ్ స్టూడెంట్స్ విల్ బి సెలెక్టెడ్ త్రూ ది ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ టు బి కండక్టెడ్ ఆన్ 17/7/2024. అంటే 150 క్యాండిడేట్స్ ఏమో వాళ్ళకి ఆన్లైన్లో కోచింగ్ ఇస్తారు. అనదర్ 50 అంటే 150లో ఇంకా 50 మెంబర్స్ని ఏమో వాళ్ళకేమో డైరెక్ట్గా వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్లో ఫిజికల్గానే వాళ్ళకి కోచింగ్ అనేది ఇస్తారు. సో చూసుకున్నట్లయితే ద అడ్మిటెడ్ క్యాండిడేట్ అంటే ఫిజికల్గా ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి మంత్లీ వచ్చేసి 5,000 స్టైపెండ్ అనేది ఇస్తారు. తర్వాత బుక్స్ ఫండ్కి సంబంధించి 5,000 ఇస్తారు. ఓన్లీ వన్ టైం ఇస్తారు. కానీ ఎవరైతే ఫిజికల్గా కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి 5,000, నెలకి 5,000 ఇస్తారు. సో ద అప్లికెంట్స్ ఆర్ ఇవెంటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ ది ఆన్లైన్ ఫ్రమ్ 19/6/2024. అంతే ఈ మంత్ 19th నుంచి నెక్స్ట్ మంత్ 3 వరకు అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన వెబ్సైట్ ఏదంటే TGBC స్టడీ సర్కిల్ .cc.gov.inలోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి. ద ఎలిజిబిలిటీ ఫర్ ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే వాళ్ళు యాక్చువల్గా అయితే 150 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. అందులో 100 మెంబర్స్కి ఏమో ఆన్లైన్ కోచింగ్ ఇస్తారు. 50 మెంబర్స్కి ఏమో ఆఫ్లైన్ కోచింగ్ వాళ్ళకి 5,000 మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. అలాగే బుక్స్ ఫండ్ ఏమో 5,000 ఓన్లీ వన్ టైం ఇస్తారు. సో చూసుకుంటే ద ఆస్పిరెంట్ హూ వాజ్ ఎర్లియర్ క్వాలిఫైడ్ ఫర్ సివిల్ సర్వీస్ మెయిన్స్ ప్రీవియస్లీ ద ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద అడ్మిషన్ డైరెక్ట్లీ అట్ ది TGBC స్టడీ సర్కిల్, సైబాబాద్, హైదరాబాద్ స్టడీ సర్కిల్. దే నీడ్ నాట్ టు అప్లై ఆన్లైన్ ఆర్ టు అటెండ్ ది టెస్ట్. దే విల్ బి అడ్మిటెడ్ డైరెక్ట్లీ వితౌట్ స్క్రీనింగ్ టెస్ట్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే, ఎవరైతే అంటే ఇప్పుడు 2024లో ఎవరైతే సివిల్ సర్వీస్ రాసి మెయిన్స్ వరకు వెళ్ళారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి అడ్మిషన్స్ అనేది ఇస్తారు. అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ రాయకుండా. సో అదర్ క్యాండిడేట్ హ్యావ్ అప్లైడ్ ది అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్. ఎవరైతే రాయని వాళ్ళు ఉంటారో వేరే వాళ్ళైతే డైరెక్ట్ అప్లై చేసుకోవాలి. ద డాక్యుమెంట్స్ అండ్ ద డాక్యుమెంట్ అటెండ్ ది స్క్రీనింగ్ టెస్ట్ టు బి కండక్టెడ్ ఆన్ 17/17. The annual income of the parents, guardians, families for the financial year 2024 5 lakhs per annum. అంటే యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసేమో 5 lakhs కానీ బిలో ఉండాలి. Aspirant should not be employed purchasing any other courses in educational institution during the 2024-25 since this is full time course. అంటే దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, యూపీఎస్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎలాంటి జాబ్ చేయకూడదు. అలాగే వేరే ఇన్స్టిట్యూషన్స్లో కోచింగ్ తీసుకోకుంటే వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. ద ఆస్పిరెంట్ షుడ్ నాట్ హ్యావ్ అవైల్డ్ ఎనీ సిమిలర్ కోచింగ్ స్పాన్సర్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎల్సెవర్. అంటే తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించే కోచింగ్ ఇచ్చే ఏ ఇన్స్టిట్యూషన్లో కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ మీరు కోచింగ్ తీసుకుంటే దీనికి ఎలిజిబుల్ కారు. ద
The aspirant should have completed at least their guardians. So aspirants should also be eligible as per the norms prescribed by the UPSC for appearing the TSAT. For exams, after applying CTES 24, they complete acknowledgement applications to the institute. If any candidate falls to the apply the CSAT 2025, and if he does not produce admit card or hall ticket in the office, such candidates will be removed from the admission list and labeled for the recovery of the stipend and book. The candidate for ఇంకా స్టైఫండ్ వచ్చేసి 5,000 రూపీస్ పర్ మంత్ టు ఈచ్ క్యాండిడేట్ దోస్ హూ హ్యావ్ 70% అండ్ అబౌవ్ అటెండెన్స్ ఇన్ ది ఈచ్ మంత్ డ్యూరింగ్ ది కోచింగ్ పీరియడ్ ఆర్ ఎలిజిబుల్. అంటే స్టైఫండ్స్ ఎలా ఇస్తారంటే స్టైఫండ్స్ అనేది లాస్ట్లో ఇస్తారు. ఎట్లా అంటే మీ యొక్క అటెండెన్స్ అంటే కోచింగ్ తీసుకునేటప్పుడు మీ అటెండెన్స్ ఎంత ఉంది, డైలీ మీరు కోచింగ్ వస్తున్నారు, దాన్ని బట్టి అటెండెన్స్ అనేది 75% ఎబోవ్ ఉండాలి. ఎబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బుక్ ఫండ్ వచ్చేసి 5,000. దీనికి వచ్చేసి బుక్ ఫండ్ రావాలంటే 60% ఎబోవ్ ఉండాలి. టీ స్నాక్స్ 25 ఫర్ డే ఫర్ 2 times ఈచ్ క్యాండిడేట్. 25 రూపీస్ ఇస్తారంట అన్నట్టు స్నాక్స్కి, టీకి. రిజర్వేషను. సో లాస్ట్ డేట్ ఫర్ ది రిసిప్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ టు ది ఆన్లైన్ 3/7/2024. ఆన్లైన్లో అప్లై చేసే వారికి వచ్చే నెల 3 వరకు మాత్రమే. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే, మనం సిలబస్ చూసుకున్నట్లయితే, the online screening test will be conducted as per the general studies syllabus of the civil service prelims in English medium only. వీళ్ళ ఎగ్జామ్ ఏ మీడియం పెడతారో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే వీళ్ళ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. దేర్ విల్ బి 100 questions in general science and 50 questions in the test of the reasoning, arithmetic, English comprehensions as per the CSAT paper 2 of the UPSC pattern. అంటే వీళ్ళు 2 పేపర్స్ అని ఉంటుంది. CSAT ఒకటి, CSAT పేపర్ ఆన్ జనరల్ స్టడీస్ సంబంధించింది ఉంటుంది. జనరల్ స్టడీస్లో వచ్చేసి 100 క్వశ్చన్స్ ఇస్తారు. CSATలో ఏమేమి ఉంటాయంటే, CSATలో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనేది ఉంటుంది. దీనికి వచ్చేసి 50 మార్క్స్తో వీళ్ళు ఎగ్జామ్ పెడతారు. మొత్తం 150 మార్క్స్ ఉంటాయి. So the date, timing and venue of the online screening test will be communicated to the candidate as per the hall ticket, which can be downloaded from the website. The applicant can upload the filled in the application along with the answer before the last date. Through the online, the direct admission candidate should attach the civil service main hall ticket and applications with supporting documents to submit at the TGBC Study Circle, Lakshmi Nagar కాలనీ, సైబాద్. అంటే ఇప్పుడు ఎవరైతే సివిల్ సర్వీస్ 2024లో సివిల్ సర్వీస్ రాశారో వాళ్ళకి ప్రిలిమ్స్లో క్వాలిఫై, మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ హాల్ టికెట్ని వాళ్ళు డైరెక్ట్గా బీసీ స్టడీ సర్కిల్ తీసుకుపోయి దానికి సంబంధించిన హాల్ టికెట్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేసి వాళ్ళు డైరెక్ట్గా కోచింగ్ ఇచ్చేస్తారు, డైరెక్ట్ అడ్మిషన్స్ చేస్తారు. సో చూసుకున్నట్లయితే మన ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టే, ఇష్యూ ఆఫ్ ది పేపర్ నోటిఫికేషన్ 18th June 2024లో వచ్చింది. రిసిప్ట్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్స్ 19th June నుంచి మొన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 3 July, అంటే నెక్స్ట్ మంత్ 3 Julyలో క్లోజ్ అవుతుంది. కండక్ట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ 7th కండక్ట్ చేశారు. అనౌన్స్మెంట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఫిలిమ్స్ 10th July 10th ఆ రిజల్ట్ అనేది రిలీజ్ చేశారు. కమెంట్స్ ఫ్రమ్ క్లాసెస్ 18th July, నెక్స్ట్ మంత్ జూలైన క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. సో మనం ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే, సింపుల్గా వెబ్సైట్లోకి వెళ్ళి సింపుల్గా TSBC స్టడీ సర్కిల్ అని టైప్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో మీరు సింపుల్గా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి.
సో ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది చూసుకున్నట్లయితే. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ ఫస్ట్లో చూసుకున్నట్టే ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికెంట్ నెంబర్ విత్ సర్నేమ్, ఫుల్ నేమ్ అప్లికెంట్ నెంబర్ ఒక ఫుల్ నేమ్ సర్నేము ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్ నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, జెండర్ అలా క్యాస్ట్ కేటగిరీని ఎంటర్ చేయాలి. తర్వాత నెగిటివ్ డిస్ట్రిక్ట్, మీది ఏ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అది చూడాలి. స్టడీ ఆఫ్ ది ఆప్టిట్యూడ్ స్టడీ సర్కిల్, ఇది హైదరాబాద్ నుండి డిఫాల్ట్గా ఉంటుంది. సో ఈజ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే మీరు ఈజ్ ఆర్ఫన్. సో యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయాలి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ కావాలన్నది ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ 17th అడ్రస్ ఫర్ ది కమ్యూనికేషన్, అంటే ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది అడ్రస్, ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, స్ట్రీట్ నేము, హౌస్ డోర్ నెంబర్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత చూసుకున్నట్టు అకాడమిక్ డీటెయిల్స్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఒకవేళ మీకు పీజీ ఉంటే పీజీ మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత కోచింగ్ అవైల్డ్ ఎర్లియర్ ఇన్ ఎనీ స్టడీ సర్కిల్ రన్ బై ది గౌట్, ఇక్కడ ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి, లేకుంటే నో అని పెట్టాలి. ఫోటోగ్రఫీ ఆఫ్ ది అప్లికెంట్, ఫోటోని దీంట్లో అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. అలాగే ఎస్ఎస్సి మెమోని అప్లోడ్ చేయాలి. డిగ్రీ మెమోని అప్లోడ్ చేయాలి. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ని అప్లై చేయాలి. లేటెస్ట్ ఇన్కమ్ని అప్లై చేయాలి. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. రీసెంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్ బీగా అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. చూసుకున్నట్టయితే ఇక్కడ లాస్ట్లో ఐ సర్టిఫైడ్ దట్ ది ఫ్యాక్ట్స్ మెన్షన్ అబౌట్ ది ట్రూ అండ్ కరెక్ట్ అండ్ ఐ షెల్ అని ఉంది కదా, దీన్ని మీరు టిక్ మార్క్ ఇచ్చేయాలి. టిక్ మార్క్ ఇచ్చేసాక కింద సబ్మిట్ అనేది ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.